ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి నామంలో ప్రతి ఒక్కరికి శుభాభివందనాలు తెలియచేసుకొంచున్నాను. పరిశుద్ధ గ్రంథంలోని కీర్తనల గ్రంథం ఎంతో ప్రాముఖ్యమైనది. ప్రతి కీర్తనలో ప్రతి మాట మానవుని జీవితానికి ఎంతో దగ్గరగా ఉంటుంది. 118వ కీర్తన యేసుక్రీస్తు వారి చివరి ప్రయాణానికి గెత్సెమనే తోటలో క్రీస్తు వారు చేసిన ప్రార్థనకు చాలా దగ్గరగా ఉంటుంది. యేసుక్రీస్తు వారి శిలువ ప్రయాణము 118వ కీర్తనలోని ప్రార్థనతో ఏ విధంగా పోల్చబడిందో ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాము. యేసు ప్రభు వారి శిలువ ప్రయాణము పువ్వులు పరిచిన రాజమార్గం కాదు, భయంకరమైన కష్టాలతో ప్రమాదాలతో నిండిన మార్గం. మన ప్రభు నడిచిన మార్గంలో అనేకమైన భయంకరమైన అడ్డంకులు. 118వ కీర్తన 5వ వచనంలో, ఇరుకునందుండి నేను యెహోవాకు మొరపెట్టి తిని, విశాల స్థలమందు ఆయన నాకు ఉత్తరమిచ్చెను అని వ్రాయబడి ఉన్నది. గెత్సెమనే తోటలో ప్రభు పొందిన వేదన వర్ణనాతీతం. ఆయన అనుభవించిన వేదనకు సాధారణమైన మనిషి చనిపోయి ఉండేవాడు. మత్తయి సువార్త 26వ అధ్యాయము 38వ వచనంలో, అప్పుడు యేసు మరణమగునంతగా నా ప్రాణము బహు దుఃఖములో మునిగి ఉన్నదని తన శిష్యులతో చెప్తారు. అతి తీవ్రమైన వేదన వలన ఆయన చెమట రక్తబిందువులుగా కారింది. ఈ గెత్సెమనే తోటలో క్రీస్తు వారు చేసిన ప్రార్థన ఇరుకునందుండి దేవునికి మొరపెట్టడమే. ఇరుకు అంటే భయంకరమైన శ్రమలుగా మనం గ్రహించాలి. అయినప్పటికీ సాతాను ఆయనను గమ్యానికి చేరకుండా ఆపలేకపోయింది. ఆ తీవ్రమైన వేదన నుండి ఆయన విడిపింపబడ్డారు. నిత్యత్వము అనేది ఎంత విశాలమైనదో మనం ప్రభువుతో కలిసి పరలోకంలో తిరిగినప్పుడు మనకి అర్థమవుతుంది. 118వ కీర్తన 6వ వచనంలో, యెహోవా నా పక్షమున ఉన్నాడు, నేను భయపడను, నరులు నన్నేమి చేయగలరు అని వ్రాయపడి ఉన్నది. క్రీస్తు వారిని బంధించి తీర్పు తీర్చి సిలువ వేయాలని మనుషులు అనుకున్నారు. యూదా నాయకత్వంలో వాళ్ళు తోటలోనికి వచ్చారు. యేసు ప్రభు వారు ఎంతో నెమ్మది కలిగి గొప్ప ప్రశాంతతతో స్థిరంగా నిలవబడి ఉన్నారు. యోహాను సువార్త 10వ అధ్యాయము 18వ వచనంలో, ఎవడునూ నా ప్రాణమును తీసుకొనడు, నా అంతటా నేనే పెట్టుచున్నాను, దానిని పెట్టుటకు నాకు అధికారం కలదు, దానిని తిరిగి తీసుకొనుటకు నాకు అధికారం కలదు, నా తండ్రి వలన ఈ ఆజ్ఞ పొందితినెను అని వ్రాయపడి ఉన్నది. క్రీస్తు వారు జయించారు. పిలాతు యేసు ప్రభుతో మాట్లాడుతూ, నిన్ను సిలువ వేయుటకు నాకు అధికారం ఉన్నదని నీవు ఎరుగవా అని బెదిరించాడు. అందుకు యేసు, పైనుండి నీకు ఇయ్యబడి ఉంటేనే తప్ప నా మీద నీకు ఏ అధికారమూ లేదు అన్నారు. మనుషులు తనని ఏదో చేస్తారన్న భయం ఆయనకు లేదు. 118వ కీర్తన 7వ వచనంలో, యెహోవా నా పక్షము వహించి నాకు సహకారి అయి ఉన్నాడు అని వ్రాయపడి ఉన్నది. తండ్రి అయిన దేవుడు ఆయనతో కూడా ఉన్నాడు. యేసుక్రీస్తు వారు, మీరు ఎవరిని వెతుకుచున్నారు అని అడుగుతారు. నజరేయుడైన యేసుని అని జవాబు వచ్చింది. నేనే ఆయనను అని క్రీస్తు వారి స్వరం వినపడింది. ఆయన ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు వారి కళ్ళ ముందే నడిచి వెళ్ళిపోవచ్చు. అయితే ఆయన కల్వరికి నడిచి వెళ్ళడానికి ఎన్నుకున్నారు. జగత్తు పునాది వేయబడకముందే నిత్యత్వంలో శిలువ మార్గం ఏర్పరచబడింది. ఏదైనా తోటలో సర్పం తన తలను ఎత్తినప్పుడే ఒక మనుషుని ద్వారా పాపము ద్వారా మరణము లోకంలో ప్రవేశించినప్పుడే ఈ శిలువ మార్గం సిద్ధమైనది. 118వ కీర్తన 8, 9 వచనాల్లో, మనుషులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు, రాజులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు అని వ్రాయపడి ఉన్నది. ఒకవేళ ప్రభువారు పేతురుని నమ్ముకుంటే పేతురు ఆయనని ఆదుకోగలడా? పేతురు గురించి పేతురుకి తెలిసిన దానికంటే యేసు ప్రభువుకే ఎక్కువగా తెలుసు. నీ విషయమై అందరూ అభ్యంతర పడినను నేనెప్పుడునూ అభ్యంతర పడను అని పేతురు అన్నాడు. పేతురు అదే చేస్తాడని ప్రభువుకి తెలుసు. హేరోదును పీలాతును చూడండి. హేరోదు అంతిపాను ఎవ్వరూ నమ్మలేదు. బెత్లెహేములోని మగపిల్లలందరినీ చంపించిన క్రూరుడైన మహా హేరోదు కుమారుడు హేరోదు అంతిప. ఇతడు తన తమ్ముడి భార్యను తీసుకున్నాడు. ఆ దుష్టురాలి కోరిక మేర బాప్తిసమిచ్చి యోహాన్ను చంపించాడు. పీలాతు అయితే యేసుప్రభుని విడుదల చేయాలని ప్రయత్నించాడు. అయితే పీలాతుకి ఏది న్యాయమో అది చేయడం కంటే కైసరుకి స్నేహితుడని అనిపించుకోవాలని మొగ్గు చూపాడు. యేసుప్రభు వారు మనుషులను నమ్ముకోలేదు, రాజులను కూడా నమ్ముకోలేదు, దేవుడిని మాత్రమే ఆశ్రయించారు. 118వ కీర్తన 10, 12 వచనాల్లో, అన్యజనులందరూ నన్ను చుట్టుకొని ఉన్నారు, యెహోవా నామమును బట్టి నేను వారిని నిర్మూలం చేసెదను. నలుదిశలను వారు నన్ను చుట్టుకొని ఉన్నారు,
యెహోవా నామమును బట్టి నేను వారిని నిర్మూలం చేసెదను. కందిరీగల వలె నా మీద ముసిరి ఉన్నారు. ముండ్లు కాల్చిన మంట ఆరిపోవునట్లు వారు నశించిపోయిరి. యెహోవా నామం బట్టి నేను వారిని నిర్మూలం చేసేదను అని వ్రాయపడి. ప్రజలందరూ క్రీస్తు వారికి విరోధంగా నిలబడిన, జనసమూహం ఆయనకి వ్యతిరేకంగా ఉన్న, వారు వేల కొలది ఉన్న, వారి స్వభావం ఎటువంటిదైనా క్రీస్తు వారు భయపడలేదు. పాత నిబంధనలో అడవిలో సింహం లాంటి గొలియాతును చూసి ఇశ్రాయేలీలు హడలిపోతున్న సమయంలో వడిసెలతో సైన్యంలోనికి వచ్చాడు దావీదు. రాక్షసుడు లాంటి గొలియాతుతో పోరాడటానికి ముందుకు వచ్చి అతన్ని చంపి తలను తెగవేశాడు. ఇక్కడ దావీదు కుమారుడు శత్రువులతో చుట్టబడి ఉన్నాడు. బలమైన రోమా సైన్యం ఆయన చుట్టూ ఉన్నది. అయితే దేవుని యుద్ధాయుధాలు శరీర సంబంధమైనవి కావు. క్రీస్తు వారు దేవుని పేరట అదృశ్య శక్తులతో పోరాడుతున్నారు. ఈ శత్రువులు కందిరీగలతో పోల్చబడ్డారు. కోపంతో ఉన్న కందిరీగలను ఎవ్వరూ ఆపలేరు. వాటి ముళ్ళు సూదిగుచ్చినట్లు ఉంటుంది. అయితే అవి ఒక్కసారి కుట్టిన తర్వాత వాటికి ఇక శక్తి ఉండదు. ఈ విధంగా ప్రభువు సాతాన్ని నాశనం చేయాలనుకున్నారు. ముండ్ల కంపలు అంటుకున్నప్పుడు మంట పెద్దదిగానే ఉంటుంది, కానీ అది త్వరగా ఆరిపోతుంది. దానిలో నుండి క్రొత్త మంట మళ్ళీ వచ్చే అవకాశమే లేదు. కల్వరి చాలా బాధాకరమైంది, అయితే అది ఎంతోసేపు ఉండదు. దేవుని నామంలో ప్రభువు వాళ్ళను జయిస్తాడు. వారి కత్తులు బల్లాల కంటే దేవుని నామము బలమైనది. 118వ కీర్తన 13వ వచనంలో, నేను పడునట్లు నీవు నన్ను గట్టిగా తోసితివి, యెహోవా నాకు సహాయం చేసెను అని వ్రాయపడి. సాతాను అతని సైన్యము సిలువ దగ్గర ఉన్నారని మనకు తెలుసు. వాళ్ళు కనపడని శత్రువులు. యేసు ప్రభువు అక్కడ సిలువలో వారిని జయించాడు. ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులుగా చేసి సిలువ చేత జయోత్సాహంతో వారిని పట్టి తెచ్చి బాహాటముగా వేడుకకు కనపరిచెను అని పౌలు భక్తుడు కొలసీ పత్రికలో వ్రాశాడు. కల్వరి దగ్గర సాతాను గెలిచినట్టుగా అనిపించవచ్చు, అయితే ఆయన మరణించి సాతానుని జయించాడు. 118వ కీర్తన 14-15 వచనాల్లో, యెహోవా నా దుర్గము నా గానము, ఆయన నాకు రక్షణాధారమాయను. నీతిమంతుల గుడారంలో రక్షణను గూర్చిన ఉత్సాహ సునాదం వినపడు. యెహోవా దక్షిణ హస్తము సాహస కార్యములను చేయును అని వ్రాయబడి ఉన్నది. బాధాకరమైన ప్రయాణం ముగిసింది. ప్రభు ఇప్పుడు సంతోషంగా ఉన్నారు. ఆయన ఆనందించడం మనం చూస్తున్నాము. 118వ కీర్తన 17-18 వచనాల్లో, నేను చావను, సజీవుడనే యెహోవా క్రియలు వివరించెదను. యెహోవా నన్ను కఠినంగా శిక్షించెను, కానీ ఆయన నన్ను మరణమునకు అప్పగించలేదు అని వ్రాయపడి ఉన్నది. కన్నీళ్లు, వేదన, బాధలతో నిండిన కల్వరి గతించిపోయింది. ఇప్పుడు ఆయన పునరుత్థాన శక్తితో సర్వాధికారముతో నిత్యము జీవిస్తున్నాడు. శిలువ సమాధి గతించిపోయిన సంఘటనలు. ఇప్పుడు ఆయన పరలోకములో తాను పూర్తి చేసిన శిలువ కార్యం యొక్క ఫలితాలను చూస్తున్నాడు. ఈ మహా గొప్ప విజయము ప్రకటింపబడుతుండగా ఆయన చూస్తున్నాడు. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప మనందరి జీవితాల్లో సమృద్ధిగా ఉండాలని ప్రార్థిస్తూ ఆమెన్. దేవుని మాటలు మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దేవుని మాటలను అనేకులకు షేర్ చేయండి. ఇంకా పరిశుద్ధ గ్రంథంలో అనేక అంశాలను ధ్యానం చేసుకోవడానికి కావలసిన దేవుని కృప నడిపింపుల కొరకు మనందరము ప్రార్థిద్దాం. ఆమెన్.